హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. మన అందరికీ ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైన యూస్ఫుల్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజు పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అన్ని యూస్ఫుల్ టిప్స్ ఏనండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టిప్ వచ్చేసి బొద్దింకలు మన కిచెన్లో రాకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. 100% వర్క్ అవుతుంది. ఇలా ఆనియన్స్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొంచెం దీంట్లో డెటాల్ వేసుకోవాలండి. డెటాల్ వేసుకొని ఇది మొత్తం కూడా ఇలా కలిసేలాగా ఇలా కలిపేసుకోవాలి. డెటాల్కి ఆనియన్ ఘాటుకి బొద్దింకలు రాకుండా ఉంటాయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. డెటాల్ కూడా మంచి ఘాటు వాసన అనేది వస్తూ ఉంటుంది కదండి. ఇలా కొంచెం ఆనియన్స్లో కొంచెం డెటాల్ వేసుకొని మనకి ఏ ప్లేసుల్లో అయితే ఎక్కువ బొద్దింకలు తిరుగుతున్నాయో ఆ ప్లేసుల్లో ఈ ఆనియన్స్ పెట్టుకున్నాం అనుకోండి. గిన్నెలు కడిగేసిన తర్వాత గ్యాస్ పొయ్యి దగ్గరికి ఎక్కువగా బొద్దింకలు అయితే వస్తూ ఉంటాయి కదండి. ఇలా గ్యాస్ పొయ్యి దగ్గర కొన్ని ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే కిచెన్ సింక్లో గిన్నెలు కడిగేసిన తర్వాత బొద్దింకలు తిరుగుతూ ఉంటాయండి. ఆ ప్లేస్లో కూడా ఇలాగ ఆనియన్స్ని పెట్టేసుకున్నాం అనుకోండి. ఇక్కడ హోల్స్ దగ్గర కూడా ఇలా వేసుకుంటే వీటి ఘాటుకి బొద్దింకలు రాకుండా ఉంటాయి. అలాగే గ్యాస్ బండ దగ్గర కూడా ఎక్కువగా బొద్దింకలు తిరుగుతూ ఉంటాయి కదండి. ఇలాగ ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాం అనుకోండి. ఇలాగ ప్లేట్లో పెట్టేసుకొని గ్యాస్ బండ దగ్గర పెట్టుకున్నాం అనుకోండి, బొద్దింకలు వీటి ఘాటుకి రాకుండా ఉంటాయి. సో ఈ టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. సెకండ్ టిప్ని అయితే తెలుసుకుందాం. సెకండ్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. నా ఛానల్ ఎవరైనా కొత్తవారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం నోటిఫికేషన్ వస్తుంది. మా వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సెకండ్ టిప్ వచ్చేసి మనం కళాయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటూ ఉంటాము, పూరీలు వేయించుకుంటూ ఉంటాము, అలానే పప్పులు వండుకుంటూ ఉంటాం కదండి. అలా పప్పులు వండుకున్నప్పుడు కూడా ఇలా చిన్న చిన్న నలకలు అయితే ఉంటూ ఉంటాయి కదండి. ఇలా మనం ఆయిల్ అయితే కర్రీస్లోకి వేసుకోలేం కదండి. ఇలాగ మనం చక్కగా దీన్ని ఫిల్టర్ ఎలా చేసుకోవాలనేది ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నాను. ఈ ఫిల్టర్ చేసుకునేది ఉంటుంది కదండి. దానిలో కాటన్ ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి. కాటన్ పైన ఇలాగా మనం డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదండి. దీంట్లో చిన్న చిన్న నలకలు అయితే ఉంటూ ఉంటాయి. ఇలాగ కాటన్ పైన ఇలాగ ఆయిల్ని పోసినట్లయితే చిన్న చిన్న నలకలు కూడా అందులోకి రాకుండా ఇలాగ ఆగిపోతాయండి. చూసారా, ఈ విధంగా చక్కగా మనం ఆయిల్ని యూజ్ చేసుకోవచ్చు. చూసారా, ఇదంతా కూడా చిన్న చిన్న నలకలు అయితే ఉన్నాయి చూడండి. ఇలాగా కాటన్ పెట్టేసుకొని మనం ఇలాగా ఫిల్టర్ చేసుకున్నాం అనుకోండి, నలకలు రాకుండా. సో ఈ టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. చూసారా, ఆయిల్ అయితే చక్కగా ఫిల్టర్ అయ్యి చక్కగా వస్తుంది. ఇలా చిన్న చిన్న నలకలు ఉన్నా కూడా మనం ఇలా కాటన్ పెట్టుకొని ఆయిల్ని ఫిల్టర్ చేసుకున్నాం అనుకోండి, నలకలు రాకుండా ఉంటాయి. టిప్ నెంబర్ 3, మెడిసిన్ కొన్నప్పుడు టానిక్ చేసాలు అయితే మనం తీసుకుంటూ ఉంటాం కదండి. అలా చేసాలకి ఇలాంటి అట్టపెట్టెలు అయితే వస్తూ ఉంటాయి కదండి. ఇలాంటి అట్టపెట్టెలను ఒకటి తీసుకొని పైన భాగాన్ని ఇలాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని కొబ్బరి నూనె బాటిల్ అయితే ఉంటుంది కదండి. కొబ్బరి నూనె బాటిల్ని మనం ఆయిల్ని యూజ్ చేసుకుంటూ ఉంటాము. ఆయిల్ రాసుకున్న తర్వాత అక్కడ పెట్టేస్తూ ఉంటాం కదండి. సెల్ఫ్ల్లో పెట్టిన కిటికీల్లో పెట్టిన కొబ్బరి నూనె రాసుకున్న తర్వాత కిందకి కారిపోతూ ఉంటుంది కదండి. అలా కారినప్పుడు ఒకవేళ మనం కిటికీలో కానీ సెల్ఫ్ల్లో కానీ పెట్టినప్పుడు ఆ సెల్ఫ్ నిండా కూడా కొబ్బరి నూనె పడుతూ ఉంటుంది కదండి. అలా పడకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇలాంటి అట్టపెట్టెలను మనం ఇలా యూజ్ చేసుకోవచ్చండి. ఇలా కొబ్బరి నూనె బాటిల్ని ఇందులో పెట్టేసుకొని సెల్ఫ్లో కానీ కిటికీలో కానీ పెట్టుకున్నాం అనుకోండి, మనం ఎప్పుడన్నా ఆయిల్ యూజ్ చేసుకొని చక్కగా దీనిలో పెట్టేసుకున్నాం అనుకోండి. కొబ్బరి నూనె బాటిల్ ఈ అట్టపెట్టెలో పెట్టుకోవటం వల్ల యూజ్ ఏంటంటే, మనం కొబ్బరి నూనె యూజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ అట్టపెట్టెలో ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, ఆయిల్ కొంచెం కారినా కూడా ఈ అట్టపెట్టెలో అలానే ఉంటుంది. మనం సెల్ఫ్ల్లో పెట్టుకున్నాం అనుకోండి, సెల్ఫ్ల్లో మనం కొబ్బరి నూనె రాసుకున్న వెంటనే అలా పెట్టేస్తే సెల్ఫ్ నిండా కూడా అది కొబ్బరి నూనె ఆయిల్ అనేది కనిపిస్తుంది. అలా కనిపించకుండా చక్కగా ఇలాగా ట్రై చేయండి. నిమ్మకాయలు పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. 100% వర్క్ అవుతుంది. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి. మనకి చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. ఏదైనా ఎడల్పు బాక్స్ ఒకటి తీసుకొని దీంట్లో వాటర్ పోసుకొని నిమ్మకాయలు ఇందులో వేసేసుకొని మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి. మనం 2 డేస్కి 3 డేస్కి వాటర్ మార్చుకుంటే సరిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ టిప్ అయితే 100% వర్క్ అవుతుంది.
అలాగే ఇంకొక పద్ధతిలో నిమ్మకాయలను ఎలా స్టోర్ చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఈ నిమ్మకాయలని 20 డేస్ అవుతుందండి. చూడండి, అక్కడక్కడ వాటర్ బబుల్స్ అనేవి కనపడుతుంది కదండి మీకు. నేను 20 డేస్కి ఇప్పుడు తీసానండి. చూడండి, ఇలా న్యూస్ పేపర్ ఇలా చుట్టేసుకుని కవర్లో పెట్టుకున్నాను. చూడండి, ఎక్కడా కూడా ఈ నిమ్మకాయకి డ్యామేజ్ అనేది లేదండి, చక్కగా ఉంది. ఇలాగా మనం చక్కగా స్టోర్ చేసుకోవచ్చు నిమ్మకాయల్ని. మనం పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవాలంటే ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి. 100% వర్క్ అవుతుంది. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి. నేను ఈ టిప్ మీకు యూజ్ఫుల్ అనుకుంటే ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఒక్కొక్కసారి బిస్కెట్లు మెత్తబడిపోతూ ఉంటాయి కదండి. అలా మెత్తబడిపోకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. 100% వర్క్ అవుతుంది. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి. ఈ బిస్కెట్లు కూడా చక్కగా మెత్తబడకుండా ఉంటాయి. ఇలాంటి ప్లాస్టిక్ కవర్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. ఇలాగా రౌండ్గా కట్ చేసేసుకొని మూత ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, గట్టిగా ఉంటుంది కదండి. మనకి ప్లాస్టిక్ కవర్ పెట్టేసుకొని మూత పెట్టుకుంటే బిస్కెట్లు మెత్తబడిపోకుండా ఎన్ని రోజులు ఉన్నా కూడా అలానే గట్టిగా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి బ్యాంగిల్స్ అయితే మనకి శారీకి మ్యాచింగ్ అయ్యే బ్యాంగిల్స్ తెచ్చుకుంటూ ఉంటాం కదండి. ఇలా బ్యాంగిల్స్ తెచ్చుకున్నప్పుడు ఎక్కించుకునేటప్పుడు ఒక్కొక్కటి బ్యాంగిల్స్ చేతులకి ఎక్కించుకునేటప్పుడు ఒక్కొక్కటి పగిలిపోతూ ఉంటుంది కదండి. అలా పగిలిపోకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. 100% వర్క్ అవుతుంది. మన బ్యాంగిల్స్ తీసుకొచ్చుకున్న వెంటనే ఇలా గ్యాస్ పొయ్యి వెలిగించుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం హీట్ అయితే సరిపోతుందండి. ఇలా హీట్ చేసుకున్నాం అనుకోండి, మనం కొనుక్కున్నప్పుడే ఇలాగ బ్యాంగిల్స్ హీట్ చేసుకోవటం వల్ల త్వరగా పగిలిపోకుండా ఉంటాయండి. మనకి ఇలా హీట్ చేసుకోవటం వల్ల బ్యాంగిల్స్ త్వరగా పగిలిపోకుండా ఉంటాయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. మరీ హీట్ అవసరం లేదండి, కొంచెం హీట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ బ్యాంగిల్స్ని ఇలా పప్పు గుత్తికి తగిలించేసుకొని ఇలా చక్కగా మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని ఆ మంట మీద కొంచెం హీట్ చేసుకుంటే చాలండి. బ్యాంగిల్స్ పగిలిపోకుండా ఎక్కువ రోజులు మన్నిక అనేది ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. కొంచెం హీట్ వస్తే సరిపోతుందండి, మరీ హీట్ అయితే అవసరం లేదు. ఇలా కొంచెం హీట్గా పెట్టుకొని చక్కగా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంటని ఇలాగా కొంచెం హీట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాగ మనం శారీకి బ్యాంగిల్స్ మ్యాచింగ్ తెచ్చుకున్నప్పుడు ఒక్కొక్కటి పగిలిపోతూ ఉంటుంది కదండి. అలా పగిలిపోకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. కొంచెం హీట్ వస్తే సరిపోతుందండి, మరీ హీట్ అయితే అవసరం లేదు. ఇలా కొంచెం హీట్గా పెట్టుకొని చక్కగా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంటని ఇలాగా కొంచెం హీట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాగ మనం శారీకి బ్యాంగిల్స్ మ్యాచింగ్ తెచ్చుకున్నప్పుడు ఒక్కొక్కటి పగిలిపోతూ ఉంటుంది కదండి. అలా పగిలిపోకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ షేర్ చేయండి. ఎలా వచ్చిందనేది కూడా ప్లీజ్ అండి కమెంట్ సెక్షన్లో మీకు ఏ టిప్ బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. మీకు ఏ టిప్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. నా ఛానల్ని ఇంతవరకు ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏదో టిప్ అయితే మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.